వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానము రోమాపత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. మనస్సు విషయంలో దైవ నియమమునకు దాసుడవై ఉండుము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, నరుని యొక్క ఆలోచనలు, మనస్సు ఎల్లప్పుడూ కూడా చెడ్డవి అని బైబిల్ సెలవిస్తుంది. మనసు నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని కూడా బైబిల్ సెలవిస్తుంది. అయితే నీ మనసులో శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు నోరు అదే మాట్లాడుతుంది. అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు నీ మనసులో కలిగి ఉన్నప్పుడు ఆత్మ సంబంధమైన మాటలే మాట్లాడుతుంటాం. అయితే మన మనస్సులోనట దైవ నియమానికి మనం చోటు ఇవ్వాలి. చూడండి, ఒకప్పుడు అపోస్తలుడైన పౌలు తన మనసులో శరీరానికి అవకాశం ఇచ్చాడు తన మనసులో. కాబట్టి అతడు పొందుకున్న సాక్ష్యము హింసకుడను, దూషకుడను, హానికరుడను అని ఒక సాక్ష్యం పొందుకున్నాడు. ఎప్పుడైతే దైవ నియమమునకు అతడు అప్పగించుకున్నాడో, నేను లోకమునకు, లోకము నాకును సిలువ వేయబడ్డాము అనే సాక్ష్యం ఇచ్చాడు. అంటే ఒక దైవ నియమములోనికి మనం అప్పగించుకున్న తర్వాత ఇంకా వేరే దేనితో సంబంధం ఉండకూడదు. పౌలు గారు అంత స్పష్టంగా చెప్పాడు కాబట్టే అతడు ఆత్మీయ యాత్రలో ప్రభువులో ఆనందించండి అంటూ సంఘాలను బలపరుస్తూ, శ్రమల విషయంలో అతడిచ్చిన సాక్ష్యము ఇవన్నీ కూడా చులకన శ్రమలు అని మాట్లాడుతూ, మనం పొందుకునే బహుమానం ముందు ఇవన్నీ కూడా వ్యర్థమే అని బలపరుస్తూ అతడు సంఘాలను బలపరిచినట్లుగా మనకు లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మనసు ఎప్పుడైతే దైవ నియమానికి మనం అప్పగిస్తామో, మన ఆలోచన కానీ మన పద్ధతులు కానీ ఏమీ కొనసాగవు. ఎందుకంటే సంఘాన్ని గురించి బైబిల్ సెలవిస్తుంది, అరణ్యములో ప్రియునిపై ఆనుకుని వస్తున్న ఈమె ఎవరు అన్నాడు. అంటే ఈ అరణ్య యాత్రలో మన మనసు ప్రభుపైన ఆనుకున్న తర్వాత మనల్ని మోసేవాడు, భరించేవాడు, సహాయం చేసేవాడు, మన పక్షంగా యుద్ధం చేసేవాడు మన దేవుడే. కనుక హృదయాన్ని కలవరపడనివ్వకుండా ఆ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించి ప్రతి విషయంలో ప్రభుపై ఆనుకోగలిగితే మనము నెమ్మదిగాను, సంతోషంగాను, సుఖంగాను జీవించగలుగుతాం. అలాంటి శాంతికరమైన జీవితం అనుభవిస్తూ ప్రభు రాకడికి మనం సిద్ధపడతాం. ప్రభు అట్టి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.